నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేతన్నలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. నేత కార్మికుల సంక్షేమం కోసం వరాల జల్లు కురిపించిండ్రు. అందుకు ఒక పద్మశాలి బిడ్డగా పద్మశాలి సమాజం పక్షాన, పద్మశాలి జేఏసీ టీం పక్షాన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు ముఖ్యమంత్రి గారి కార్యక్రమం చూసిన వారు కనుక ఈ వీడియో చూసినట్టయితే మేము చెప్పేది వాస్తవమా కాదా మీరు ఆలోచించండి. మేము చెప్పింది వాస్తవం అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి, మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. ఈరోజు ముఖ్యమంత్రి గారు నేత కార్మికులకు వరాల జల్లు కురిపించిండ్రు, బహుముచ్చటగా ప్రసంగించిండ్రు. కానీ ఆ ప్రసంగం మొత్తం కూడా మాకు కేసీఆర్కు కాఫీ పేస్టులానే కనిపించింది మాకు. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు బతుకమ్మ చీరల పథకాన్ని ప్రారంభించేటప్పుడు ఇదే విధంగా మాట్లాడేళ్ళు, ఇప్పుడు ఆయన కూడా ఇదే విధంగా మాట్లాడేళ్ళు. ఇక్కడ మాకు కొత్తగా ఏం కనిపిస్తుందంటే, గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టింది, ఆ పథకాన్ని రద్దు చేసిండు రేవంత్ రెడ్డి. అంటే రద్దు చెయ్యలేదు కానీ చేసినట్టుగానే బంద్ చేసిండు. ఆ టిప్టు కానివ్వండి, చేనేతకు చేతగా ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఆపేసి మళ్ళీ పునరుద్ధరించిండు. అవి యథావిధిగా కొనసాగిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మాట్లాడే అవకాశం ఉండదు. కాబట్టి అవి ఆపేసి తన ఏదో కొత్తగా ఇస్తున్నట్టు సప్పట్లు కొట్టించుకున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పథకం యథావిధిగా కొనసాగితే, లోపాలుంటే సవరించి కొనసాగిస్తే ఈరోజు ఒక 20 నుంచి 30 మంది నేత కార్మికులు చనిపోయేవారు కాదు కదా. అంటే మాకు రేవంత్ రెడ్డి గారికి ఎట్లా అనిపించిందంటే, పద్మశాలీలకు ఏదైనా చేసినట్టుగా అనిపించాలి. ఉన్న పథకాలను రద్దు చేసి, ఉన్న పథకాలు బ్రేక్ చేసి మళ్ళీ పునరుద్ధరించి పునఃప్రారంభించి తన ఏదో చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. సంతోషం. ముఖ్యమంత్రి గారు ఈ మాత్రమైనా మా పద్మశాలి సమాజం పట్ల ప్రేమ చూపించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కానీ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మేము మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. మాకు ఈ పథకాల గురించి కాదు, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మా పద్మశాలిల రాజకీయ వాటా తెలుసు. నీకు పద్మశాలి సమాజం మీద ప్రేమ ఉంటే చెప్పండి పద్మశాలి సోదరులారా. ఎవడొస్తే వాడు ఏదో ఇస్తున్నట్టు, ఏదో వీకినట్టు ప్రసంగాలు చేసుకుంటా పద్మశాలి ఓట్లు కొల్లగొడుతూ పద్మశాలి సమాజాన్ని రాజకీయ బానిసలు చేస్తున్నారు. కానీ అధికారంలో వాటా ఇస్తే మా సమాజానికి మేమే చేసుకుంటాం కదా. ముఖ్యమంత్రి నువ్విచ్చేది ఏంటిది? అతిపెద్ద సామాజిక వర్గంలో కొద్దిమంది మాత్రమే నేత వృత్తి చేస్తుంటే ఆ నేత కార్మికుల పట్ల మీరు రాజకీయం చేస్తూ మమ్మల్ని మోసం చేస్తా అంటే, మోసపోవడానికి పద్మశాలీలము పిచ్చోళ్ళం కాదు, మేధావుల సమాజం ఇది. నేను ఒకటి చెబుతున్న రేవంత్ రెడ్డి గారు, మీకు పద్మశాలి సమాజం మీద ప్రేమ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మా పద్మశాలిల రాజకీయ వాట ఎంతో తెలుసు. అంటే ఎంతసేపు ఎవడొచ్చినా సరే పద్మశాలి సమాజానికి అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాం, సప్పట్లు కొట్టించుకోవాలి, మమ్మల్ని కాళ్ళ కాడ కూర్చుని పెట్టుకోవాలి. పాత రోజులు పోయినాయి రేవంత్ రెడ్డి. అప్పుడు కేసీఆర్ ఉతికిపడేసినాం, ఇప్పుడు నిన్ను కూడా ఉతికిపాడేస్తాం. ఇక్కడ పద్మశాలి సమాజానికి జనాభా ప్రతిపాదికన రాజకీయ వాటా ఎంతో తెలుసు, ఆర్థిక వాటా ఎంతో తెలుసు, ఉపాధిలో వాటా ఎంతో తెలుసు. ఆలోచించండి పద్మశాలి సోదరులారా. సప్పట్లు కొట్టుకుంటా సంకలు గుద్దుకుందామా? రాజకీయ వాటా సాధించి మన హక్కులు మనం సాధించుకుందామా? ఆలోచించండి పద్మశాలి సోదరులారా. రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మా పద్మశాలి సమాజం గురించి కొద్దిగా ఆలోచించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జయ పద్మశాలి కుల బాంధవులారా, ఈ పద్మశాలి జేఏసీ టీం అనేది ఒక పద్మశాలి బిడ్డగా జాతి సంక్షేమం కోసం ఈ ఛానల్ నిర్మాణం చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్తోనే ప్రతి పద్మశాలి సోదరుడు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ సపోర్ట్ కూడా అందించండి మిత్రులారా. జయ పద్మశాలి. జనాలు చూస్తే పెద్దగా ఉంది, ఓటు బ్యాంక్ పెద్దగా ఉన్నది. ఓటు బ్యాంక్ కీలకం. ఇలా రాజ్యాన్ని శాసించాలంటే ఓటు బ్యాంక్ కీలకం. అంత పెద్ద ఓటు బ్యాంక్ మనం రాజకీయం చేస్తున్న కారణం అనేది మనం మాత్రమే. అందుకోసం మా బిచ్చగాళ్ళం కాదు, శాసించే స్థాయిలో ఉందాం. రూల్ చేద్దాం, రూల్
భిక్ష మార్పులు అవసరం లేదు, రూల్ చేద్దాం, శబ్దం చేద్దాం. ఆ శబ్దం ఎట్లుండాలంటే ఒక్కసారి పద్మశాలి అంటే మొత్తం రాజకీయ ప్రపంచంలో